జిల్లా అధ్యక్షుడు పూల రవిచరణ్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా అందరికీ జై భీమ్. ఈరోజు ఎక్కడ చూసినా పారిశుద్ధ కార్మికులు అంటే ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాలే ఉంటాయి. మరి ఆ బడుగు బలహీన వర్గాలను ఓట్ల కోసం ఫైదా చేసుకోవడం కోసమే అటు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఏదో ఫోటోలో పోజులు వేయడానికి కాళ్ళు కడిగి వాటిని ఎత్తి మీద కలుపుకొని ఏదో పోజులు ఇచ్చి వీళ్ళకేదో ఉడబాట ప్రేమ వెలకపోసి మీరు అన్ని వీళ్ళకి చేస్తానన్నట్టు చెప్పి ఏదో ఫోటోలో పోజు చేయడం తప్పితే ఇక్కడ తీరా చూస్తే రోడ్డు మీద ఉన్నటువంటి చెత్త చెదారం అన్ని కూడా క్లీన్ చేసి మనందరి ఆరోగ్యాలు కాపాడేటటువంటి వీళ్ళు మరో విధంగా చూస్తే మరో వయసులు అన్నట్టే మరి వీరు ఈ వయసులను ఇంత నీచాతీతంగా చూస్తూ వీరికి కనీసం కష్టపడ్డ దానికి కూడా ప్రతిఫలం ఇవ్వకుండా ఇచ్చే 12,500 కూడా మరి ఈ యొక్క శ్రీనగర్, అశోక్ నగర్, లోతువాకు, ప్రశాంత్ నగర్, సంజయ్ నగర్, లక్ష్మీదేవి పంచాయతీలకు ఏమైనా సపరేట్ చట్టం ఏమైనా చేసినా మరి మన చట్టం ఏమైనా ఉంటే చూపించాలా. మరి వీళ్ళే ఇంత చాలా తక్కువగా కనబడుతున్నారంటే మరి రేవంత్ రెడ్డి గారు చెప్తారు మరి ఇది ఇందిరమ్మ రాజ్యం అంటాడు. మరి ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల కడుపు కొట్టడమేనా మరి అని అడుగుతున్నాం. మరి ఇకనైనా మీ కళ్ళు తెరుచుకొని ఆల్రెడీ పోయిన ప్రభుత్వాలకే ఇటువంటి బడుగు బలహీన వర్గాలని చిన్న చూపు చూసినందుకే వారికి బుద్ధి చెప్తే ఎక్కడ కూర్చున్నారో చూస్తాను. మరి రానున్న కాలంలో కూడా మీకు కూడా అదే గతి పట్టించుకుంటారా? మరి వీళ్ళ ఉద్యమాలను చూసి వీళ్లను ఇకనైనా కనుకరించి వాళ్ళకి ఇచ్చే 12,500 సక్రమంగా ఇస్తారా? మీరే తెలుసుకోవాలి. మరి ఇవ్వకపోతే రానున్న కాలంలో గత ప్రభుత్వాలకు ఎటువంటి గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుంది. మరి ఆ గతి పట్టే విధంగా వీరందరితో పాటు మా మాల మహానాడు సంపూర్ణమైన మద్దతు వీళ్ళకి ఇచ్చి వీళ్ళందరితో పాటు మీ యొక్క పతనమయ్యే వరకు మీ ప్రభుత్వాల అంతం చూసే వరకు కూడా మేము నిద్రపోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా యొక్క మాల మహానాడు సంపూర్ణమైన మద్దతు ఈ యొక్క పంచాయతీ వర్కర్లకు తెలియజేస్తున్నాం. నాకు ఈ అవకాశం వచ్చినటువంటి